అమ్మ చేతి ముద్ద తినాల్సిన చిరు ప్రాయంలోనే అమ్మకే అమ్మగా మారిన చిన్నారి కథ ఇది. ఇందిరమ్మ ఇళ్ల సర్వే కోసం అధికారులు వెళ్లినప్పుడు సార్ అమ్మ నిలబడలేదు, ఇంటి ముందు నేనే నిలబడతా, ఫోటో తీసి ఇల్లు ఇప్పించండి అంటూ అర్థించడంతో ఆ చిట్టి తల్లితో పాటు ఆ కుటుంబం దయానీయ పరిస్థితి వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుండ్లేసేంగరం గ్రామానికి చెందిన సయ్యద్ పాషా సలీం దంపతులకు కుమారుడు సమీర్, కుమార్తె రిజ్వానా సంతానం. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కుమారుడు 7వ తరగతి, కుమార్తె 5వ తరగతి చదువుతున్నారు. 9 ఏళ్ల క్రితం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరగగా క్షణికావేశంతో సలీమా ఒంటికి నిప్పంటించుకోవడంతో ఆ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. శరీరం తీవ్రంగా కాలిపోవడంతో కొన్నాళ్లు ఆమె మంచానికే పరిమితమైంది. తర్వాత కొన్నాళ్లకు భర్త ఇంటికి నుంచి వెళ్లిపోవడంతో కుటుంబ భారాన్ని మోసే బాధ్యత ఆమెపైనే పడింది. కాలిన గాయాలతోనే కూలి పనులకు వెళుతూ పిల్లలను పోషించింది. గత కొంతకాలంగా కాలిన శరీర భాగాలు బిగుసుకుపోయి కాళ్లు, చేతులు, నరాలు పనిచేయకపోవడంతో ఆమె కనీసం నిలబడలేని పరిస్థితికి చేరింది. పూట గడవడం కష్టమైంది. పండుగల సమయంలో సాటి ముస్లింలు, ఇతరులు అందించే చేయూత, దాతల సహకారంపైనే ఆ కుటుంబం ఆధారపడింది. అప్పట్నుంచి 10 ఏళ్ల కుమార్తె కొత్త బాధ్యతలను తలకెత్తుకుంది. సలీమాకు తల్లిగా మారింది. కదల్లేని స్థితిలో ఉన్న తల్లికి సపర్యాలు చేస్తూనే వంట చేసి తల్లికి తినిపించిన తర్వాత బడికి వెళ్తుంది. దాతలు సహకరించి అమ్మకు వైద్యం చేస్తే కష్టాల నుంచి బయటపడతామంటూ రిజ్వానా వేడుకుంటుంది. మా అమ్మ దివ్యాంగుల పెన్షన్కు అర్హురాలే. సదరం ధృవీకరణకు స్లాట్ బుక్ చేసుకోవాలంటే వేలిముద్రలు తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. చేతివేలు కాలిపోవడంతో వేలిముద్రలు పడడం లేదు. పెన్షన్ రాలేదు అని తనకు పెన్షను, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే బిడ్డలకు ఆసరా కలుగుతుందని ఆ సలీమా చేతులు జోడిస్తూ బిగ్ టీవీకి తెలియజేసింది. నా పేరు సలీమా, మాది గుల్ల సింగారము. మా బాబు, మా పాప రిజ్వానా, సమీరు వాళ్ళే నాకు పని చేయడానికి. మా ఆయన నన్ను వదిలిపెట్టిపోయాడు 3 సంవత్సరాలు. అప్పుడు మా బాబు, మా పాప అప్పుడు ఇక మమ్మల్ని చూస్తానికి ఏ దిక్కు లేదు మాకు. ఇంకా మా మూల సభలో ఏదైనా ఇస్తేనే సహాయం చేస్తేనే మేము తింటున్నాం. మా కడుపుకి మాకు అమ్మ లేదు, నాన్నే చనిపోయారు. తోడబుట్టినన్నుడు కూడా వాళ్ళకి భార్య భర్తలు, వాళ్ళ సంవత్సరాలు వాళ్ళకే, ఎవరు ఆదుకున్న లేరు. మాకు కొద్దిగా సహాయం చేయాలని మొక్కుతున్నాను. For more videos like this, subscribe Big TV channel.